హాయ్, లక్ష్మీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం ఈ వీడియోలో హైదరాబాద్లో ఈస్ట్ ఏరియా గురించి విశ్లేషించుకుందాం. ఉప్పల్ నుంచి ఘట్కేసర్ మీదుగా వరంగల్ ప్రయాణించే మార్గాన్ని ఈస్ట్ హైదరాబాద్గా చెప్పుకుంటాం. మనం ఈ ఏరియాలో డెవలప్మెంట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్లో వెస్ట్ సైడ్ లివింగ్ కాస్ట్ పెరగడంతో చాలామంది ఈస్ట్ వైపుగా నిర్మాణాలు జరుపుకుని నివాసాలు ఏర్పరచుకుంటున్నారు. దానితో పాటు ఉప్పల్ నుంచి ఘట్కేసర్ ఓఆర్ఆర్ లోపలి భాగం మొత్తంలో ఇప్పుడు కొత్త నిర్మాణాలు అందుబాటు ధరలో లభ్యమవుతున్నాయి. ఇవి మీకు 3 నుంచి 5 సంవత్సరాల్లో మంచి రాబడినిస్తాయి. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. నాగోల్ నుంచి రాయదుర్గం వరకు మెట్రో రావడంతో చాలామంది ఐటీ ఎంప్లాయీస్ ఈ ఏరియాలో నివాసం ఏర్పరచుకుని కార్యాలయాలకు తక్కువ సమయంలో చేరుకుంటున్నారు. దానితో పాటు ఘట్కేసర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 9 నుండి ఇటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ అటు ఆదిబట్ల టీసీఎస్ కానీ తక్కువ సమయంలో చేరుకుంటున్నారు. మనం ఈ మధ్యకాలంలో చూసుకుంటే చాలా పేరున్న కంపెనీలు ఉప్పల్ నుంచి ఘట్కేసర్ ఓఆర్ఆర్ లోపలి వరకు కొత్త నిర్మాణాలు జరుపుతున్నారు. వాసవి, ఏస్, జైన్, ఆనంద, రామ్కి, హరిహర, ప్రణీత్ ఎక్స్పీరియా మరియు శ్రిగ్ధ వంటి కంపెనీలు అపార్ట్మెంట్స్తో పాటు విల్లాల నిర్మాణము జరుపుతున్నాయి. అలాగే మనం చూసుకుంటే ఉప్పల్ నుంచి నారాపల్లి వరకు నిర్మాణం జరుపుకుంటున్న ఫ్లైఓవర్, దానితో పాటు చర్లపల్లి రైల్వే టెర్మినల్ అందుబాటులోకి వస్తే ఓపెన్ ప్లాట్స్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌసెస్కి మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ ఏరియాలో పెట్టుబడి పెట్టడానికి ఇదే అనువైన సమయం. మీరు ఈ వీడియోలో చూస్తున్న హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ వెంచర్లో బ్యాంక్ లోన్ సదుపాయంతో మీకు ప్లాట్స్ తీసుకునే ఉద్దేశం ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నంబర్కి ఫోన్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి. థ్యాంక్ యూ.